వివరాలు ఎప్పుడు అడుగుతున్నావు కానీ నమస్కారం సార్. ఈరోజు మేము బేదంచెర్ల మండలం నుంచి వచ్చినాం సార్. మెడికల్ క్యాంప్ వాళ్ళు దివ్యాంగులు తీసుకున్నటువంటి పింఛను రీమెడికల్ కోసం చెకప్ కోసం అని నోటీసులు పంపించినారు. 25వ తారీఖు తప్పనిసరిగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి హాజరు కావాలని చెప్పారు. అయితే వాళ్ళు మాత్రం ఇప్పుడు చూస్తే నోటీసు ఇచ్చిన తర్వాత మేము ఎంతో ప్రయాసలు పడి నిద్ర మేలుకొని ఎంతో ప్రయాసపడి బస్సులకు వెళ్ళి హాస్పిటల్కి తిరిగి వెళ్ళాక ఇప్పుడు చూస్తే వారు ఏమీ పట్టించుకోవడం లేదు. డేట్ మార్చినారు, మీరు మళ్ళీ రేపటి రోజున రమ్మని అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? దయచేసి మా దివ్యాంగులకు ఈ విధంగా మానసికంగాను ఈ విధంగా చేయడం పద్ధతి కాదు. దయచేసి గవర్నమెంట్ వారు సచివాలయ వాళ్ళు, ఎంపీడీఓ వాళ్ళు ఈ విధంగా దివ్యాంగులను ఈ విధంగా శ్రమ పెట్టడం బాధాకరమైన చర్య. దయచేసి ముందు చూపుతోనైనా సచివాలయ వాళ్ళు చెప్పి చేయాలి, కానీ తీరా తర్వాత క్యాంపుకి వచ్చినాక మీరు డేట్ మార్చినారు, మళ్ళీ మీరు రేపు వెళ్ళాలని ఈ విధంగా చేయడం పద్ధతి కాదు. దయచేసి గవర్నమెంట్ అధికారులు వాళ్ళని, ఎంపీడీఓ అధికారులు కానీ చర్యలు తీసుకొని మాకు శారీరకంగా కానీ ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని గవర్నమెంట్ వారు న్యాయం చేసి మాకు ఈ విధంగా సాయం చేయాలని చెప్పి మాకు ఇబ్బంది లేకుండా కలిగించాలని చెప్పి గవర్నమెంట్ ప్రభుత్వంను అడుగుతున్నాం. దయచేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు చేస్తున్నటువంటి పని మంచిదే, కానీ దివ్యాంగులను చేస్తున్నారు మంచిదే. ఎవరు దివ్యాంగులు, ఎవరు జెన్యున్ వాళ్ళు, ఎవరు ఈ విధంగా ఉన్నారు మంచిదే, కానీ వాస్తవానికి నోటీసులు ఇచ్చి పంపించిన తర్వాత తీరా హాస్పిటల్లో తీరా వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేయడము, మళ్ళీ మరుసటి రోజు ఇస్తామని నోటీసులు పంపించడము ఎంతో ఇది బాధాకరమైన చర్య. మీరు చేస్తున్నదైతే మంచి నిర్ణయమే, కానీ ప్రభుత్వ అధికారులు కానీ సచివాలయ అధికారులు కానీ ఈ విధంగా దివ్యాంగులను మభ్యపెట్టడం సమంజసం కాదు. దయచేసి గవర్నమెంట్ న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మా పేరు పీట్ల మదిలేటి, స్ఫూర్తి దివ్యాంగుల సేవా సంస్థ, బేదంచెర్ల మండలం, నంద్యాల జిల్లా.